కేఎఫ్సి కార్పొరేషన్ మరియు ఎస్ఆర్బి కార్పొరేషన్ సంయుక్తంగా అందిస్తున్న నందీశ్వరుడు ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి రామానాయుడు గారికి, అలాగే పాత్రికేయ మిత్రులకి, నందమూరి అభిమానులందరికీ స్వాగతం, సుమస్వాగతం. కేఎఫ్సి అంటే కోటా ఫిల్మ్ కార్పొరేషన్. మరి దీని అధినేత కోట గంగాధర్ రెడ్డి గారు. వారు స్వతహాగా డాక్టర్. సినిమా మీద ఎంతో ప్యాషన్ తో ఈ రంగంలోకి వచ్చి మొట్టమొదటిసారిగా ఈ సినిమాని మనకు అందించబోతున్నారు. అలాగే ఎస్ఆర్బి క్రియేషన్స్ అంటే దీని అధినేత సేగు రమేష్ బాబు గారు. వీరు ఇంతకు ముందే మంచి జానకి వెడ్ శ్రీరామ్ లాంటి బ్యూటిఫుల్ టేస్ట్ ఉండే సినిమాల్ని మనకు అందించారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యువరాజ్ గారు. వారు కూడా డాక్టరే. సాధారణంగా డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు అంటూ ఉంటారు, కానీ ఈ చిత్రంలో మాత్రం, ఈ చిత్రం విషయానికి వస్తే డాక్టర్లు నిర్మాతలు అయ్యారు. మరి ఈ నిర్మాతలు ఎంతో మనసు పెట్టి, మనసా వాచా కర్మణ వారు కష్టపడుతూ టెక్నీషియన్స్ ని ఎక్కువగా కష్టపెట్టకుండా వారి నుంచి అవుట్పుట్ ని తీసుకుంటూ అద్భుతంగా మన ముందుకు తీసుకురాబోతున్న సినిమా నందీశ్వరుడు. మరి నందీశ్వరుడు నందమూరి తారక రత్న. నందమూరి తారక రత్న గారు ఒక డిఫరెంట్ గెటప్ లో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో నందీశ్వరుడు చిత్రంలో మనకి కనువిందు చేయబోతున్నారు. అలాగే ఈ చిత్రానికి ఇంకొక పెద్ద హైలైట్ జగపతి బాబు గారు. జగపతి బాబు గారు ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో, ఒక స్పెషల్ అపియరెన్స్ లో మనకి కనిపించబోతున్నారు జగపతి బాబు గారు. ఇక ఈ చిత్రానికి దర్శకులు ఇంతకు ముందు జానకి వెడ్ శ్రీరామ్, అలాగే అప్పారావు డ్రైవింగ్ స్కూల్ లాంటి చిత్రాలని మనకు అందించిన దర్శకులు శ్రీ అంజి సీను యరజాల గారు. అండ్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ అందిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో చక్కటి పాటలు పాడారు. అలాగే ఎన్నో వందల స్టేజ్ షోస్ లో పర్ఫామ్ చేశారు. పార్థసారథి గారుగా అందరికీ తెలుసు. ఈ సినిమాతో డెబ్యూటెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా మనకి పరిచయం కాబోతున్నారు పార్థు గారు. అలాగే ఈ సినిమాలో ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి. ఆ హైలైట్స్ ఒక్కొక్కటి మనం మెల్లిగా మాట్లాడుకుంటూ వెళ్దాము. మరి పాటలు వినడానికి మీరు రెడీగా ఉన్నారా? విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి తారక రత్న గారు నటించిన నందీశ్వరుడు సినిమాలోని పాట మీరిప్పుడు వినబోతున్నారు, చూడబోతున్నారు. పర్ఫామ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము మధుసూదన్ అండ్ వారి డాన్స్ ట్రూప్. నందీశ్వరుడు సినిమాలోని సాంగ్ పర్ఫామ్ చేయడానికి వారి స్టేజ్ మీదకి వస్తున్నారు. మీరు గట్టిగా ఒకసారి చప్పట్లతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. Shush.
చూడబోతున్న పాట, వినబోతున్న పాట మీ అందరికీ ఎంతో ఇష్టమైన మన నందమూరి తారక రత్న ఎన్టీఆర్ పాడినటువంటి ఆ సాంగ్ మీరు వినబోతున్నారు. రెడీయా? నందీశ్వరుడు సినిమాకి గాను వారు పాడిన ఆ సాంగ్ ని మధు అండ్ ట్రూప్ ఇప్పుడు డాన్స్ చేసి మీ ముందు ఉంచబోతున్నారు. సో ఎంజాయ్ ద సాంగ్ మధు అండ్ ట్రూప్. మంచులో స్లీపింగ్ అయినా చేసేస్తా, రిమిక్స్ పెట్టిల్లో సమాధైనా అయిపోతా. అయితే పెళ్ళాడే తోటల్లోనే బిందిస్తా, ముక్కోటి కాటుల్లో నిన్నే వర్తిస్తా. చేస్తేనే కరెక్ట్ అనుకున్న పద్ధతిలో ఉందండి. ఎందుకంటే మీరు బాలయ్య బాబు గారు అందరూ కూడా కథకు అనుగుణంగా ఈ బాబుగా చెప్పారు చేయమని. కాబట్టి అందరూ కూడా మేము మీ అందరి కోసం సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. సినిమా బాగుంది, బాగొచ్చింది, బాగా చేసామని చెప్పడం కాదండి. ఫర్ ది బిగినింగ్ హిట్ ఫార్ములాతో స్టార్ట్ చేసాం. మేము ఈ సినిమా హిట్ ఫార్ములాతో ప్రాసెస్ స్టార్ట్ చేసాం. హిట్టే 2011 డిసెంబర్ హిట్ నందీశ్వరుడు. దట్స్ ఆల్, హిట్, సూపర్ హిట్. దానికి కాన్సెప్టే లేదండి. ఎందుకంటే కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తికి సక్సెస్ ఉంటుందండి, అది జగమెరిగిన సత్యం. అటువంటిది నందమూరి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ బ్లడ్ లో ఉంది అది మొత్తం కూడా కంప్లీట్ గా. కాబట్టి 2011 సూపర్ డూపర్ హిట్ నందీశ్వరుడు తారక రత్న. దట్స్ ఆల్. కాబట్టి ఇది ఒక సూపర్ స్టార్ చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ నందీశ్వరుడు కోసం ఎదురు చూస్తూ మీకు తెలిసినటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఆడియో విని మీ యొక్క పద్ధతిని మొత్తం కూడా మాకు తెలియపరచండి. చాలా మంది వచ్చున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ నేను ఎక్కిచ్చేశారు, మాట్లాడటం కొంచెం నాకు తక్కువ, దయించి మీరు ఎక్స్క్యూజ్ చేయండి.
థ్యాంక్స్. థ్యాంక్ యూ రమేష్ గారు. దట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ స్పీచ్. వారి మనసులో నుంచి వచ్చినటువంటి మాటలు. థ్యాంక్ యూ నిర్మాత గారు. అండ్ ఈ రోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్యులు ఇరిగేషన్ మినిస్టర్ టీజీ వెంకటేష్ గారికి ఇదే మా స్వాగతం, సాదర స్వాగతం. మరికొద్ది సేపట్లో ఆడియో రిలీజ్ కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతోంది. కానీ అంతకన్నా ముందు ఇంకొక మంచి సాంగ్ నందీశ్వరుల నుంచి వినేద్దాము. ఇప్పుడే నిర్మాత గారు చెప్పారు, ఈ 7 పాటల్లో మీకు ఏ ఒక్క పాట నచ్చకపోయినా వారు ఇందాకే చెప్పారు. అలాగే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ నందీశ్వరుడు మీరు వినబోతున్నారు. పార్థు గారు, మ్యూజిక్ డైరెక్టర్ పార్థు గారిని మరోసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈసారి వారు వినిపించబోతున్నటువంటి పాట రాసింది, ఈసారి పాట కూడా రామ్ పైడిశెట్టి గారు రాశారు. ది వన్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఇస్ ది ఫస్ట్ సాంగ్, ఇంట్రొడక్షన్ సాంగ్. బేసిక్గా ఒక సింగర్ అయిన నాకు ఈ సినిమా, ఇంత పెద్ద సినిమా మీద నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా డైరెక్టర్ గారికి, అంజశ్రీని గారికి, అండ్ నిర్మాతలు గంగాధర్ రెడ్డి గారికి, రమేష్ గారికి, ఎంతో సపోర్ట్ ఇచ్చినటువంటి అన్నయ్య తారక్ గారికి, అమేజింగ్, ఇట్ వాజ్ అమేజింగ్. దట్స్ ఆల్ ఐ కుడ్ సే. దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్. రాఘవ్ గారు రెడీ అని. I think you all should buy the CD before you judge the song, because ఇక్కడంతా ఒక్కొక్కసారి సౌండ్ సిస్టమ్ స్ప్రెడ్ అయిపోతుంది, బేస్ ఎక్కువైపోతుంది, ట్రబుల్ ఎక్కువైపోతుంది. సో యూ ప్లీజ్ లిసన్ టు ఇన్ యువర్ ది CD in your system.